నమస్తే, ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విలేశ్వరంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు. కాకినాడ జీజీహెచ్ శానిటేషన్ కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో నిరసన. గ్యాస్ కొరత లేకుండా సరఫరా చేయాలని డిమాండ్. పారిశుధ్య కార్మికులు విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవు, హెచ్చరించిన కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. కాకినాడలో పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన కలెక్టర్ జన్మోహన్ సగిలి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని ప్రశంసలు. ఏలేశ్వరం పట్టణంలో నగర పంచాయతీ కార్యాలయం దగ్గర ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఉభయ గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ గొల్లపూడి త్రిమూర్తులు, ఏలేశ్వరం మండలం ఆర్యవైశ్య అధ్యక్షుడు సిహెచ్సి చైర్మన్ వాగు రాజేష్ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ సీనియర్ నాయకులు కౌన్సిలర్ అలమండ చలమయ్య, యువ నాయకులు బోదిరెడ్డి గోపి, మోతి నారాయణ స్వామి హాజరయ్యారు. ముందుగా విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సేవలు మరవలేనివని, 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి అని, తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి అని కొనియాడారు. అలాగే కూటమి ప్రభుత్వం అమరావతిలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. పెనుగొండ ఊరు పేరును వాసవి పెనుగొండగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదని అన్నారు. ఈరోజు మన యువ నాయకుడు గోపి గారు, అలాగే మా మావయ్య గారు అయినటువంటి చలమయ్య గారు, మోది నారాయణ స్వామి గారు మనకి నివాళులు అర్పించినందుకు వైఎస్ఆర్ తరఫున అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇక్కడ ఇచ్చేసిన ఆర్యవైశ్యాదులందరికీ కూడా, అలాగే జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారైన త్రిమూర్తులు గారికి, అలాగే మండల ప్రెసిడెంట్ గారైన వాగు రాజేష్ గారికి, వాగు గున్నబాబు గారికి, పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై వాసవి, జై వాసవి, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఏలేశ్వరం పట్టణంలో ఈ జయంతి సందర్భంగా ఇంత ఘనమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఏలేశ్వరం మండల ఆర్యవైశ్య అధ్యక్షులు వాగు రాజేష్ గారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు గొల్లపూడి త్రిమూర్తులు గారికి, మరియు పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య పెద్దలకు, ఆర్యవైశ్య సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, 1901 మార్చి 16న ఆయన మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మద్రాసీలు అని చెప్పి తెలుగు వాళ్ళని ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో పడుతున్నటువంటి అవమానాలని భరించలేక ఆత్మాభిమానం దెబ్బతిని 58 రోజులు నిరాహార దీక్ష చేసి అమరులై ఈ రాష్ట్రం సాధించడానికి కారకులైన పొట్టి శ్రీరాములు గారి జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాడలో కూడా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆయన్ని స్మరించుకుంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు అమరావతిలో ఆయన జయంతి సందర్భంగా 58 అడుగుల ఒక స్టాచ్యూని ఏర్పాటు చేసి స్మృతి వనాలజీవి ఆ మహానేతకి ఘనమైన నివాళులు అర్పించడం. వారికి ఇదే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఉన్నటువంటి వాసవి అమ్మవారి గుడి ఏదైతే గ్రామం ఉందో అక్కడ
శ్రీరాములు గారి వాసవి మాత పేరు యాడ్ చేయడం ప్రభుత్వం చేసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆర్య వయసుల పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనడానికి ఇది గొప్ప నిదర్శనం. అంతేకాకుండా మన ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభారాజా గారు ఎక్కువగా ప్రతిపాడు నియోజకవర్గంలో ఆర్యవైశ్య కుటుంబాలు. నమస్కారం అండి. ఈరోజు అమరజీవి మహోన్నత నాయకుడు మరి ఆంధ్ర రాష్ట్రాన్ని మనకి మద్రాసీల నుంచి విముక్తి చేసినటువంటి నాయకుడు పొట్టి శ్రీరాములు గారికి మరి ఈరోజు 125వ జయంతి సందర్భంగా మరి ఆర్యవైశ్య సోదరులు ఈలేశ్వర నగర పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులందరం కలిపి ఈరోజు మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందండి. మరి ఆ మహోన్నత నాయకుడిని మనం ఈరోజు తలుచుకోవడం కాదు, ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకుంటారు. ఎందుకంటే ఆయన ఒక కులానికో మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. మరి 58 రోజులు ఆమనిహార్దక చేసి మన ఆంధ్ర రాష్ట్రం రావాలి, తెలుగువాడికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని చెప్పి మరి పోరాడి మరి ఆయన మనకి ఎంత మంచి ఫలాలను అందించి మనం ఈరోజు స్వాతంత్రంగా మనం తిరగలుగుతున్నామంటే మరి ఆంధ్ర రాష్ట్రంగా తెలుగువాడిగా కూడా మనకి మరి భారతదేశంలోనే గుర్తింపు వచ్చిందంటే మరి పొట్టి శ్రీరాములు గారే కారణం అని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు మరి 58 అడుగుల విగ్రహాన్ని మరి మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అమరావతిలో ఏర్పాటు చేయడం మన ఆయనకి ఎంతవరకు ఆర్యవైశ్యుల పట్ల భక్తి శ్రద్ధలు ఉన్నాయో అలాగే పట్టుదలతో ఆయన చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర కృషికి మన చంద్రబాబు నాయుడు గారు కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మన గౌరవనీయులు మన ప్రతిపాటి శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభారాజు గారు కానీ ఆర్యవైశ్యుల పట్ల ఎప్పుడు కూడా వాళ్ళ పట్టుదలతోటి అక్కడ దీక్షతోటి వాళ్ళకి ఏ కార్యక్రమం కావాలన్నా ఏ సేవ చేయాలన్నా సరే ముందుండి నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ రోజు మరి ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని పిలిచినందుకు మరి మరొకసారి ఆర్యవైశ్య సోదరులు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ పొట్టి శ్రీరాములు గారు 125వ జయంతి సందర్భంగా ఈరోజు మన యువ నాయకులు గోపి గారు, నారాయణ స్వామి గారు ఇక్కడ విచ్చేసినారు. అలాగే కూటమి నాయకులు కూడా అందరూ విచ్చేసినారు. ఆర్యవైశ్య సోదరులు అందరూ కూడా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇలా అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా ఇలా ఆర్యవైశ్యుల మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అలాగే మన వాసవి మాతని పెనుగొండ క్షేత్రంగా కూడా వాసవి పెనుగొండ క్షేత్రంగా మార్చిన ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని సభాముఖంగా తెలియజేస్తూ అలాగే మన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజా గారు కూడా మన ఆర్యవైశ్యుల పట్ల ఎంతో అభిమానంగా ఎంతో ఏ కష్టం వచ్చినా మేము ఉంటామని చెప్పి మన ఎమ్మెల్యే గారు, నారాయణ స్వామి గారు, గోపి గారు కూడా ఉంటున్నారు. వారందరికీ కూడా మాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన ఆర్యవైశ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారు గొల్లపూడి త్రిమూర్తులు గారు ఈ కార్యక్రమంలో మరి పొట్టి శ్రీరాములు గారికి అంతా రంగులు వేయించి ఈ రోజు చక్కటి కార్యక్రమాన్ని అందరికీ టిఫిన్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ప్రెస్ వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన అమరావతిలో 58 అడుగుల మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి ఆవిష్కరణ జరుగుతుంది. దాని నిమిత్తం మన చంద్రబాబు నాయుడు గారు 8 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ ప్రభుత్వం వచ్చాక మన వైశ్య సోదరులు అందరూ కూడా ఎక్కడున్నా సరే కానీ ఈ రోజు బయటకు వచ్చి ఇలా మన కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే నిజంగా చెప్పాలంటే మన చంద్రబాబు నాయుడు గారినే అనుకోవాలి. ఎందుకంటే మన మండలంలో మన ఎమ్మెల్యే గారు చేసిన మంచి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. గత 20 సంవత్సరాలుగా ఎవరో చేయలేని పనులన్నీ కూడా ఆవిడ చేస్తుంది ఈ రోజుని. ఎందుకంటే మనం కూడా ఆవిడకి కృషి చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి మనం అని అనుకుంటున్నాం మేము. అందుకని చెప్పేసి ఏలేశ్వరం పట్టణంలో వారిపేట కాలనీలో ఇటీవల తిమ్మరాజు చెరువు వద్ద ప్రమాదానికి గురైన పంగర్తి విజయ్ కు 20వ వార్డు టీడీపీ నాయకులు జుత్తుల శ్రీను సభ్యులు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ యువ నాయకులు పోతిరెడ్డి గోపి, మోదీ నారాయణస్వామి ఆదేశాల మేరకు గాయపడిన విజయ్ కు నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే సాయం చేసే దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బత్తుల నాగేశ్వరరావు, పెండ్యాల రాజు, వాతాడ డేవిడ్ రాజ్,
నల్లమాటి పండు, లాజర్, బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఉదయం మేము ఈ ఇంటికి వచ్చిన తర్వాత మన జుత్తుల సీని గారు, అలాగే మన పండు, తర్వాత మన పిల్లలు, తర్వాత నాగేశ్వర బాబు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు పరిస్థితి వస్తే కనీసం ఇంట్లో కొంచెం వారికి పోషకాహారం అవడానికి కూడా ఏమీ ఆధారం లేక మరి జుత్తుల సీని గారిని అడగడం జరిగింది. ఆయన ఏం చేశారంటే, సరే మరి మీకోసం ఏదైనా మాకు తోచినంతగా కొద్దిగా సరుకులు అయితే మేము ఇస్తామని చెప్పి ఆయన పొద్దున మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారమే సాయంత్రం ఈ వస్తువులు తేవడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే ఇది 20 వార్డుకి సంబంధించింది. ఆ తర్వాత ఈ అబ్బాయి కూడా బాగా ఆపదలో ఉన్నాడు. తర్వాత ఆధారం ఏమి లేదని మన తెలుగుదేశం పార్టీ మరి బదిరెడ్డి గోపి గారు, మోదు నారాయణ స్వామి గారు వాళ్ళ ఆదేశాల మేరకు మరి జుత్తుల శ్రీని గారు ఇక్కడ సహాయం చేయాలి, ఎలాగైనా సరే వారిని ఆపదలో ఉన్న వాళ్ళకి మనం ఎక్కువైతే ఏమి చేయలేము కానీ ఏదో ఒక 2 రోజులకు సరిపోడగా నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పి ఆదేశాలతోటి మరి జుత్తుల శ్రీని గారు ఇచ్చారు. దానికి సహాయంతో మరి మన నల్లమాటి పండు, మన బత్తుల నాగేశ్వర బాబాయ్ గారు, తర్వాత ఈ వాతాడి డేవిడ్ రాజు, మరి తమ్ముడు, మొత్తం మేమందరం కలిపి రావడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మరి ఎవరైతే మాకు కబురు పంపి ఇలా మాకు సహాయం చేయండి అని అంటారో వారికి సహాయం చేయడం కోసమే మరి ఈ కార్యక్రమం అయితే చేసాం. కాబట్టి మీరందరూ కూడా ఎవరైనా సహాయం చేయాలనుకుంటే మరి తమ్ముడికి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. సిపిఎం నేత కామ్రేడ్ వాసంశెట్టి సూర్యారావు 7వ వర్ధంతి సందర్భంగా సోమవారం ఉదయం సుందరయ్యలో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. సిపిఎం నగర కన్వీనర్ పల్లివేల వీరబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా సూర్యారావు చిత్రపటానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దువ్వ శేషబాబ్జీ, నగర కమిటీ సభ్యుడు కె సత్యరాజులు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా శేషబాబ్జీ మాట్లాడుతూ ఇంద్రపాలెం గ్రామంలో జన్మించి ట్రెజరీలో ఉద్యోగి అయిన సూర్యారావు నిజాయితీగా పనిచేశారన్నారు. ఎమర్జెన్సీ కాలంలో సిపిఎంలో చేరి ఒక పక్క ఉద్యోగ సంఘ నాయకుడిగా, మరొక పక్క ట్రేడ్ యూనియన్ నాయకుడిగా విశేషమైన కృషి చేశారని కొనియాడారు. ఆయన కాకినాడ సిటీ పార్టీకి కార్యదర్శిగా చేశారు. జిల్లా సిఐటి కోశాధికారిగా పనిచేశారు. ఎన్జిఓ సంఘానికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ట్రెజరీలో ఉద్యోగం చేస్తూ నిత్యం ప్రజాసేవ చేసేవాడు. ఆయన ఆఫీసులో పని కంటే బయట పని ఎక్కువ చేసేవాడు. ఆయన అత్యంత నిరాడంబరంగా జీవితాన్ని గడిపేవాడు. ₹1 లంచం తీసుకునేవాడు కాదు. జీవిత పర్యంతము తన సమయం మొత్తాన్ని ప్రజాసేవ కోసమే ఆయన వెచ్చించాడు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉన్నాయి. ఆయన పని పద్ధతుల్లో చాలా వాటిని అమలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆయన నుంచి మేము నేర్చుకోవాల్సి ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. సిఐటియు రాష్ట్ర పిలుపులో భాగంగా కార్మికులు పని ప్రదేశాల్లో గ్యాస్ ధరలు పెంపుదలకు వ్యతిరేకంగా నిరసన ధర్నాలు చేయాలనే పిలుపును కాకినాడ జీజీహెచ్ శానిటేషన్ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ నిరసన ధర్నాను ఉద్దేశించి సిఐటియు కాకినాడ నగర కన్వీనర్ మలకా వెంకటరమణ, కో కన్వీనర్ పల్లివేల వీరబాబు మాట్లాడుతూ ఇరాన్లో జరుగుతున్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో గ్యాస్ ధరను పెంచడం చాలా దారుణమని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నా గానీ దానికి అనుగుణంగా వేతనాలు మాత్రం పెంచడం లేదని అన్నారు. గ్యాస్ ను వినియోగదారులు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే కొంతమంది బుకింగ్ అవ్వట్లేదని తెలియజేశారని అన్నారు. గ్యాస్ కొరత లేకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించాలని ఈరోజు కాకినాడ జీజీహెచ్ శానిటేషన్ వర్కర్లు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు దేశవ్యాప్తంగా గ్యాస్ ధరల్ని పెంచి గృహంలో వినియోగదారులందరికీ గుదిబండగా చేసే పని రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈరోజు ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరుగుతూ ఉంటే మన భారతదేశంలో ధరలు పెంచే పని ఈరోజు గ్యాస్ ఏజెన్సీలకి, లేకపోతే గ్యాసు సరఫరా చేసే వాళ్ళకి ఈరోజు లాభాలు చేకూర్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈరోజు భారతదేశంలో ధరలు పెరగడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలే కారణమైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలు ఎక్కడైతే తక్కువకు వస్తాయో అక్కడికల్లా వెళ్ళి గ్యాస్ కొని పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి తక్కువ ధరకే అందించాలి. కానీ ట్రంప్ ఎక్కడ చెప్తే కొనమంటే అక్కడికే వెళ్ళి కొనుక్కొచ్చి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మీద భారాలు వేసే పని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి భారాల్ని చూస్తూ ఊరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గ్యాస్ నిక్షేపాలు
బాగా పుష్కలంగా ఉన్నాయి. మన తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో గాడి మొగలో గ్యాస్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. మన ఆంధ్ర రాష్ట్రానికి అదేవిధంగా కాకినాడ జిల్లాకి గ్యాస్ సరఫరా ఫ్రీగా పైప్ లైన్ ద్వారా అందించే పరిస్థితి ఉంది. కానీ ఈ గ్యాస్ని మన ఆంధ్ర రాష్ట్రంలోనూ కాకినాడలోనూ వినియోగించకుండా ఈరోజు అంబానీ అదానీకి గుజరాత్ తరలించే పని చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ని మనకే సరఫరా చేస్తే తక్కువ ధరకు వస్తుంది. మరి అదేవిధంగా ఈరోజు గ్యాస్ని బుక్ చేసుకుంటుంటే గ్యాస్ బుక్ అయ్యే పరిస్థితి కూడా ఉండట్లేదు. ప్రభుత్వం ఏమో, అధికారులేమో మీకు ఎక్కడ కొరత లేకుండా గ్యాస్ని చూస్తామని చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చినప్పటికీ గ్యాస్ బుక్ చేస్తుంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా బుక్ చేస్తున్నా కానీ బుక్ అయ్యే పరిస్థితి లేదు. ఈరోజు కొరత లేకుండా చూస్తామన్న వాళ్ళు బుక్ అవ్వకుండా ఉంటే కొరత ఎక్కడ వస్తుంది? కొరత లేకుండా ఎలా చూస్తారు? ఈరోజు ప్రశ్నిస్తున్న అధికారులు కూడా కింద స్థాయిలో పునఃపరిశీలన చేయండి. గ్యాస్ని అందరికీ అందే విధంగా, సరఫరా అయ్యే విధంగా చూడండి. మన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉన్నటువంటి గ్యాస్ నిక్షేపాలని అందరికీ అందే విధంగా, తక్కువ ధరకే అందే విధంగా ఉంది. దాన్ని ఒకసారి పునరాలోచన చేసి కాకినాడ వాసులకి ఫ్రీగా పైప్ లైన్ ద్వారా అందే అవకాశం ఉంది. దాన్ని అందే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. గ్యాస్ పెంచిన ధరను కూడా తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్యాస్ ధరలు గతంలోనే ఎలక్షన్ వచ్చినప్పుడు తగ్గించారు, ఇప్పుడు మళ్ళీ పెంచేశారు. దానికి ఏంటో కారణం, వాళ్ళు ఓట్లు వేయడానికి కోసం ఎలక్షన్లోనే మాకు ఉపయోగించుకుంటున్నారు కానీ మా బాధసాధలు వాళ్ళు ఉపయోగించుకుంటడం లేదండి. గ్యాస్ ధరలు పెంచుతున్నారు కానీ గ్యాస్ ధరలు తగ్గించడం లేదు. అలాగే గ్యాస్ ఆన్లైన్లో చేస్తుంటే అసలు రిక్వెస్ట్ ఇవ్వట్లేదండి. దానికి అసలు స్పందనే లేదండి. అసలు చెప్పాలంటే రోజు మాట్లాడుతూ ఉంటున్నాం, గ్యాస్ బుక్ చేస్తున్నాం కానీ స్పందన ఉండడం లేదు. ఇలాగా అధికారులు వాళ్ళ ఇష్టానుసారంగా అలా పెంచుకుంటూ పోతున్నారు, తగ్గించుకుంటూ పోతున్నారు. వాళ్ళు ఏం చేయాలంటే అది చేస్తారు కానీ మా బాధలు అనేది వాళ్ళు తీర్చడం లేదండి. మా బాధల గురించి ఆలోచించి ఈ గ్యాస్ గురించి, పెట్రోల్ కోసం, అన్నిటి కోసం మాకు ప్రత్యేకంగా ధరలో తగ్గించేలా చేయాలని చెప్పి అధికారులకి చెప్పుకుంటున్నాం సార్. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరయ్యే పారిశుధ్య కార్మికులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణ హెచ్చరించారు. సోమవారం ఉదయం 12వ సర్కిల్ పరిధిలోని గాంధీనగర్ బాలభవన్ సమీపంలో ఉన్న మస్తార్ కేంద్రాన్ని కమిషనర్ అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 4 పారిశుధ్య కార్మికులు విధులకు హాజరు కాకపోవడం గమనించిన కమిషనర్ వారికి నోటీసులు జారీ చేయాలని సంబంధిత శానిటేషన్ ఇన్స్పెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రతలో పారిశుధ్య కార్మికుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. ముఖ్యంగా నగరంలోని ప్రధాన రహదారులు ప్రతిరోజు తెల్లవారుజామునే శుభ్రం చేయాలని సూచించారు. ఈరోజు మన గాంధీనగర్ దగ్గర ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్ గారి ఆఫీస్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ చూసినట్టుగా ఒక 4 మెంబర్స్ ఆబ్సెంట్, ఆఫ్కాస్లో ఒక 4 ఆబ్సెంట్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా శానిటరీ సిబ్బందికి రిక్వెస్ట్ ఏంటంటే దే హ్యావ్ టు సర్టన్లీ అటెండ్ టు ద డ్యూటీస్. ద సేమ్ టైం మనం ఏదైతే ఈ శానిటేషన్ వర్క్ ఉందో శానిటేషన్ పైన 100% కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా కొంతమంది సరైన టైం ఇన్ టైం అటెండ్ కాకపోవడం వల్ల కొన్ని చోట్ల శానిటరీ క్లీనింగ్ తక్కువ ఉండటం, దాంతో ప్రజల్లో ఒక రకమైన విమర్శన దృక్పథం వస్తుంది. అందరికీ రిక్వెస్ట్ ఆల్ శానిటరీ ఇన్స్పెక్టర్స్ దే షుడ్ బి మానిటరింగ్. అదేవిధంగా మేస్త్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళి దే హ్యావ్ టు మోటివేట్. అందరూ కూడా ముఖ్యంగా శానిటేషన్ విషయంలో మనం ఏమాత్రం శ్రద్ధ పెట్టినా మరి గవర్నమెంట్ ఈజ్ నాట్ టాలరేట్, ఇంకా పబ్లిక్ కెన్ నాట్ బి టాలరేట్. అందువల్ల ముఖ్యంగా శానిటరీ సిబ్బందికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ముఖ్యంగా మీరు ప్రతి వీధిని క్లీన్ చేసే సమయంలో మరి పబ్లిక్ ఒపీనియన్ మనం తీసుకోవాలి. వాళ్ళ ఇంటికి చేస్తున్నప్పుడు పబ్లిక్ని మేము శానిటేషన్ చేస్తున్నాం అనే విధంగా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. అదేవిధంగా కొన్ని చోట్ల మరి గార్బేజ్ కూడా ఉంది. టౌన్ ప్లానింగ్ ఆఫీస్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఏదైతే కొన్ని కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాటికి గ్రీన్ కవర్స్ పెట్టాలని చెప్పాను. అది కంపల్సరీగా చేయించాలండి. బిల్డర్స్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే మీరు న్యూ బిల్డింగ్ చేస్తున్నారో ఆ డస్ట్ వచ్చి ప్రజల ముఖం మీద పడతాం కానీ, కళ్ళ పైన పడతాం కానీ, లేకపోతే డిస్టర్బ్ అవుతుంది. మీరు బిల్డింగ్ కట్టుకున్న సమయంలో కంపల్సరీగా ఆ గ్రీన్ మ్యాట్ని కట్టించాలి.
ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏదైనా బిల్డింగ్ మెటీరియల్ సంబంధించిన లైక్ గ్రావెల్ కానీ, అదేవిధంగా శాండ్ కానీ, ఐరన్ కానీ రోడ్డు పైన పక్కన పెట్టేస్తున్నారు. దానివల్ల పబ్లిక్ చాలా సఫర్ అవుతున్నారు. దయించి అర్థం చేసుకోండి. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు కూడా ఏ పరిధిలో అయితే నేను ఐడెంటిఫై చేసే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఉన్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దే హ్యావ్ టు కాన్సన్ట్రేషన్. ఏదైనా విషయం వస్తే వారు దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇక మనకి ఈ పార్క్స్ కొన్ని ఉన్నాయి. ఈ పార్క్ విషయంలో కూడా మనం ఈ గాంధీ పార్కింగ్ కానీ లేకుంటే 24 పార్క్స్ మనకి ఉన్నాయి. ఈ 24 పార్క్స్ కూడా మనం విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా పిల్లలు ఆడుకునే వస్తువులు కొన్ని పాడవడం వాస్తవం. దానికి సంబంధించిన ఎస్టిమేషన్ కూడా వేయటం జరుగుతుంది. ఆ ఎస్టిమేషన్ కూడా సబ్మిట్ చేస్తాము. కొద్దిగా అవి కూడా తగిన త్వరలో మనం చేస్తాము. ముఖ్యంగా ఈ సామాన్లు కూడా కాకినాడ రోడ్డు ఏదైతే ఉందో దీని అన్నీ కూడా మనం రెక్టిఫై చేసాము. ఎవరైనా ముఖ్యంగా కొబ్బరికాయ వ్యాపారస్తులు కానీ దాని డస్ట్ ఇతర వ్యాపారస్తులు కానీ ఎవరైనా డస్ట్ అంటే కోకోనట్స్ పాడైపోయిన అంటే తాగేసిన బండాలు కానీ వాడేసిన చెత్త కుండ కానీ ఎవరైనా ఇస్తే మాత్రం డెఫినెట్గా వారి పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అక్కడ సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఏదైనా ఎవరో చూడలేదు తప్పించుకుంటారనుకున్నా కూడా సీసీ కెమెరా ద్వారా క్యాచ్ అవుతారు. అప్పుడు హైలీ పనిషబుల్ వేస్తారు. దయించి మేము చేస్తున్న కృషికి మీరు సహకరించండి. అంతేగాని ఎవరో చూడటానికి వేసేస్తే పబ్లిక్ ఎవరైనా చూసినా కూడా పట్టుకుంటే వాళ్ళకి పనిష్ కూడా ఇస్తాం. పట్టించిన వాళ్ళకి తగిన చిన్న బహుమతులు కూడా ఇస్తాం. ముందు గమనించండి. ఈ కాకినాడ సమ్మరకోట రోడ్లో ఉన్న ఈ ఏదైతే మేము అంతా రెక్టిఫై చేస్తామో ఆ ప్రాంతంలో ఎవరైనా ఈ కొంతమంది ఈ ప్యాకెట్లు పట్టుకొచ్చి లేకపోతే బ్యాగుల్లో కూరేసి పట్టుకు అక్కడ వేసేస్తున్నారు. సీసీ కెమెరా పెట్టాం. పట్టుబడ్డ వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఒకవేళ పట్టించిన వాళ్ళకి కూడా తగిన విధంగా ప్రోత్సాహ బహుమతి కూడా ఇవ్వటం జరుగుతుంది. అది కూడా గమనించగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ సమ్మర్ కాబట్టి సమ్మర్కి యాక్షన్ మనం తయారు చేసాము. ఎక్కడ కూడా నీటి ఎద్దడి అక్కడ చూస్తున్నాము. ఏదైనా ఉంటే మీరందరూ కూడా నాకు సహకరించవలసిందిగా మీ అందరినీ మరొకసారి ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా శానిటరీ సిబ్బంది మాత్రం మెయిన్ రోడ్డు 7 o'clock కల్లా అక్కడ క్లీనప్ అవ్వాలి. ఎక్కడ క్లీనప్ కాకపోయినా మాత్రం మాకు పురమిత్ర అప్లై చేసినట్టయితే వీ కెన్ క్లీనప్ బై 7 o'clock. ఇవాళ ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయం మనం విజిట్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఐ విల్ విజిట్ ద సూపర్వైజర్ శానిటరీ సిబ్బందికి. ఎవరైతే ఈరోజు ఇక్కడ మనకి అనాథరైజ్ ఆబ్సెంట్ అయినారో ఐఎమ్ గివింగ్ ఏ షో కై నోటీస్ టు దెమ్. యూ కెన్ రెక్టిఫై ఇట్. మనం ఎంత కష్టపడి మనం పని చేస్తున్నప్పుడు ఎవరో ఒకరిద్దరు చిన్న పొరపాటు చేయడం వల్ల వ్యవస్థకి బ్యాడ్ వస్తుంది. అట్లాంటి బ్యాడ్ వస్తే మాత్రం యూ షుడ్ నాట్ బి టాలరేట్. అది అందరూ కూడా గమనించవలసిందిగా చేస్తున్నాను. మీరు అందరూ బాగా చేయండి. మీకు తగిన సహకారం కూడా ఉంటాము. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా అంటే మన కాకినాడని పరిశుభ్రంగా ఉంచిన నిర్ణయంతో మనం ముందుకెళ్తున్నప్పుడు మీ అందరూ కూడా సహకరించాలి. పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, బీజేపీ నాయకులు డాక్టర్ ముత్తా నవీన్ కృష్ణ పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, బీజేపీ నాయకులు డాక్టర్ ముత్తా నవీన్ కృష్ణ పేర్కొన్నారు. ఆయన పోరాటాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. సోమవారం కాకినాడలో పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ముఖ్య అతిథులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైందన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి కార్యక్రమం ఈరోజు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడే మన కాకినాడ ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో ఇప్పుడే ఆయనకు ఘనమైన నివాళులు అర్పించాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆయన్ని మన రాజధానిలో 58 కూడా ఈరోజు ఆవిష్కరిస్తున్నారు. సుమారు 6,500 ఎకరాలు కేటాయించడం జరిగింది వారి కోసం. వారి చరిత్ర కూడా రాబోయే తరాలకి భావితరాలకు అందరికీ తెలియాలన్న ఆలోచనతో ఒక కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఇలా పొట్టి శ్రీరాములు గారు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం కోసం, తెలుగు వారి కోసం ఆ రోజున సపరేట్ ఆంధ్రప్రదేశ్ అన్న ప్రాణాలు అర్పించారు. 58 రోజులు నిరాహార దీక్ష. అలాంటి మహానుభావుని ఈ సమాజం ఉన్నందుకు తెలుగు వారు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు. ఆయనండి ఈ రోజున
చాలామంది చూస్తున్నాం. చాలామంది ఒక వ్యక్తి చేసిన కార్యక్రమాన్ని కులాన్ని పరిమితి చేసేస్తారు. గాంధీ గారు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తారు. ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి కులం లేదండి. ఆయన గురించి అయితే అందరూ అభిమానిస్తారు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అలాగేనండి పొట్టి శ్రీరాములు గారు వైశ్వాస్ కాదండి, ఆంధ్ర రాష్ట్ర తెలుగువాడు అండి. ఆయన తెలుగువాడు బిడ్డ. ఈరోజు మనం అందరూ ఎలా ఉన్నామంటే ఆయన కారణం. అన్ని కులాలు అభిమానించే వ్యక్తి అండి పొట్టి శ్రీరాములు గారు. తెలుగు జాతి ఉన్నంతకాలం ఆయన్ని మర్చిపోరని కూడా ఈ సందర్భంగా అలాంటి మహానుభావుడు ఆయన ఒకడండి. ఈరోజు తర్వాత అండి నాకు రెండో వ్యక్తి, ఆంధ్ర రాష్ట్రం కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తానండి. తెలుగువారు ఆంధ్రప్రదేశ్లో తెలుగువారు పరిపాలన చేసుకోలేకపోతున్నారు. తెలుగువారు మనోభావాలు ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకు ఉన్నటువంటి ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో వాళ్ళే చేసుకోలేకపోతున్నారు. ప్రభుత్వాలు వస్తాయి కానీ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అండి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగువాడికి గుర్తింపు తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గుర్తింపు తీసుకొచ్చింది. ఆయన ఒకటండి మహానుభావుడు. వీళ్ళిద్దరినేనండి తెలుగువారు అందరూ కూడా లెఫ్ట్ రైట్ పెట్టుకుని గుర్తుపెట్టుకోవాలని కూడా సందర్భంగా తెలియస్తున్నారు. హృదయాల్లో గుర్తుపెట్టుకోవాలి. అలాంటి మహానుభావుని స్ఫూర్తిగా తీసుకునండి మనం ఎంతో కొంతండి ఈ రాష్ట్రానికి మేలు చేసే ప్రయత్నం చేయాలండి. కీడు చేయకూడదండి, మేలు చేసే ప్రయత్నం చేయాలండి. ఆ మేలు చేసే ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేలు చేసుకుంటూ వెళ్తున్నారండి. మేలు చేసే కార్యక్రమం భావితరాల భవిష్యత్తు కోసం. పొట్టి శ్రీరాములు గారు ఒక రకంగా ఈరోజు మనకి తెలుగువారికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేశారు. ఎన్టీ రామారావు గారు ఏమో తెలుగువారి మనోభావాలకు అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసుకోవాలని సొంత పరిపాలన తీసుకొచ్చాడు. ఆయన ఢిల్లీలో ఉండేది పరిపాలన అంతా కూడా. ఎన్టీ రామారావు వచ్చిందంటే ఆంధ్ర రాష్ట్రం పరిపాలన చేసుకున్నారు ఆంధ్ర వాళ్ళు. అంతకుముందంతా ఢిల్లీ వాళ్ళు చెప్పినట్టే చేసేవారు ఆంధ్ర రాష్ట్ర పరిపాలన. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగువారి పరిపాలన తెలుగు వాళ్ళు చేసుకున్నారు. తర్వాత వచ్చిన వాళ్ళందరూ అది కంటిన్యూ చేస్తున్నారు. ఈరోజు ఎవరు వచ్చినప్పుడు కూడా ఈరోజు ఇలాంటి వాళ్ళు స్ఫూర్తిగా తీసుకునండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారండి. ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా భావితరాల భవిష్యత్తు కోసం ఆయన కష్టపడుతున్నాడు. దానికి అనుగుణంగా మనందరూ వెళ్ళినప్పుడే పొట్టి శ్రీరాములు గారు ఆశయాలు కానీ ఎన్టీ రామారావు ఆశయాలు కానీ నెరవేరబోతాయని మనం అందరూ కలిసి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కుటుంబ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలని కూడా సందర్భంగా తెలియదు. మరి ముఖ్యంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారి గురించి మాట్లాడుకోవడం తప్ప ఎన్నో విగ్రహాలు ఆలీలు పెట్టడం తప్ప పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఆశయాలు ఆలోచన విధానాలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నెరవేరుస్తున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు నెరవేరుస్తారు. ఈ రోజున ఆయన 58 అడుగుల విగ్రహాలు పెట్టి భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేలాగా కార్యక్రమం చేస్తున్నారు. ఇది మనస్ఫూర్తిగా ఈ రోజున అందరి తరఫున ఆంధ్ర రాష్ట్ర తెలుగు వారు అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు సందర్భంగా తెలియజేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విలేశ్వరంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు. కాకినాడ జీజీహెచ్ శానిటేషన్ కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో నిరసన. గ్యాస్ కొరత లేకుండా సరఫరా చేయాలని డిమాండ్. పారిశుధ్య కార్మికులు విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవు. హెచ్చరించిన కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. కాకినాడలో పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన కలెక్టర్ షణ్మోహన్ సగిలి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని ప్రశంసలు.
ఇవి ఇవాల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.